తాగిన తర్వాత డాన్స్ ఎట్ట చేస్తాడు తెలుసా? అవుట్ అయిపోయినాక ఎట్లా నడుస్తాడు చూడండి. ఇక విలేజ్ లో పబ్ అన్నప్పుడు గిట్టనే ఉంటది అనుకోరాదు. విలేజ్ పబ్ అంటారా బాబు. హలో గైస్, వెల్కమ్ టు మీ విలేజ్ యాత్రికుడు. ఈరోజు మీకు ఒక ఇంట్రెస్టింగ్ విలేజ్లో మందు తాగే అడ్డలు ఎలా ఉంటాయి, ఒక అడ్డకి మనం పిచ్చేసినాం. ఫుల్ వీడియో చూడండి, ఫుల్ క్రేజీ ఉంటుంది. లాస్ట్ వరకు చూడండి. ఫస్ట్ మన వీడియో చూసుకోవాలి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా? చల్ ఇంకెందుకు ఇంకా రెడీ. ఇదే అనమాట అడ్డ. స్లాబ్లా ఒక స్లాబ్ వేసిర్రు. ఇది పూర్తిగా కన్స్ట్రక్షన్ జరగలేదు. నేను ఒకసారి ఫ్రెండ్ చూపిస్తా ఎట్లుందో చూడండి. ఇంకా ఇక్కడ ఏదో వండుకొని అంటే తినేశారు. ఇదో ఇట్లుంటే అడ్డలు ఇట్లున్నాయి. ఇలా పబ్బులు గిబ్బులు అని నైట్ తిరుగుతారు కదా ఈ విలేజ్లో. ఇదే పబ్ అనమాట. ఇట్లనే ఉంటుంది అనమాట పబ్. ఈ పబ్లో సిట్టింగ్ చేస్తారు మంచిగా. ఒక్కొక్క రాయి మీద ఒక్కొక్కడు కూర్చుంటాడు. ఇక గుమాయించి మంచిగా తాగుతారు, మంచిగా ఎంజాయ్ చేస్తారు. ఇక ఫుల్ అనుకోరాదు. ఇక ఇట్లుంటుంది విలేజ్లో పబ్ అన్నప్పుడు గిట్టనే ఉంటుంది అనుకోరాదు. విలేజ్ పబ్ అంటారా బాబు, తెలుసుగా. మాసురా మామ. మందు వీలైనంత వరకు కొంచెం తక్కువ వేసుకోండి. నేను ఎందుకు చెప్తున్నా అంటే మీ ఆరోగ్యం చాలా నశించిపోతుంది. ఇక చాలా ఇబ్బంది పడుతుంటుంది. ఎందుకు ఇదేంద్ర అయ్యా ఈ సీసా బట్వేజరా? వావ్, మీరు అనుకుంటారా తాగిపోయిన సీసరాలతో ఈడెదురు అన్నీ చూపిస్తున్నాను. జస్ట్ ఏంటంటే ఇగో సిగరెట్ తాగొద్దు మామ. తాగితే ఇది హెల్త్లు ఖరాబ్ అయిపోతాయి. చూసిరా మామ, వర్షమేమో చంపుతుందిరా అయ్యా. మరి ఇంత ఘోరంగా కొడుతుంది. నేను ఫ్రెండ్గా చూపిస్తా, బాగా మామూలుగా కొడతా చూపిస్తా ఒక్కని. కొద్దిగా మామ వీడికి అన్నీ తెచ్చుకుంటారు. ఇక బీర్లు ఏడి కాడికి అన్నీ, అంటే ఇక బ్రాండు బీర్లు ప్రతి ఒక్కరు తెచ్చుకుంటారు. ఇక తెచ్చుకొని ఇక మంచిగా రాళ్ళు ఉన్నాయి. ఇక్కడ తెచ్చుకో, 3-4 రాళ్ళు ఉన్నాయి. ఇక 4-3 రాళ్ళల్లో ఒక్కొక్క రాయి మీద ఒక్కొక్కటి కూర్చొని ముందట స్టఫ్ పెట్టుకొని ఏడు కాడికి ఇక ఒక్క పొద్దు ఇస్తాడు మామ. ఇక ఒక్క పొద్దు ఇస్తాడు అనుకురాదు. ఇక ఒక్క పొద్దు ఇచ్చినాక ఇక ఇంటికి వెళ్తాడు. ఇక ఇంటికి వెళ్తే ఏంటే అమ్మని పేరు ఇస్తాడు. బడబండి పోతుంటే బండి ఇట్లా 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 వెళ్ళిపోతుంటుంది బండి. ఒక లెవెల్లో పోతుంది బండి. ఎవడి ఉంటాడు ఆ బండి అట్లా పోతుంది. ఆయన వేరే లెవెల్ ఉంటుంది. బ్రో మీ మనోభావాలు దెబ్బతింటే నన్ను క్షమించండి, సారీ, ఓకేనా? ఎందుకంటే మీ అడ్డాలకి నేను రావడం ఇవన్నీ చూపించడం అంటే కామన్ అనుకోరా, లైట్. ఇవాళ ఎప్పట్లో శుద్ధపూస ఓడి బ్రో అంటారా? అవును మరి రియల్గా ఇవాళ ఎప్పట్లో ఓడి శుద్ధపూస ఓడి ఎవరు నమ్మకాలం లేదురా బాబు. జస్ట్ ఇక మన అడ్డలు మనం చూపించుకోవడంలో దానిలో ఏముంది చెప్పండి, ఓకేనా? అంటే నేను తాగుతాను కాదు బాబు, అలా అర్థం చేసుకుంటాను. ఓన్లీ కళ్ళు ఒకటే తాగుతా. ఇది క్లియర్, ఓకేనా మామ? ఎక్కువ శాతం ఇది ఎండాకాలం కదా, బీర్లు మస్తు గుమాయించి తాగుతారు ఏడు కాడికి. ఇక గుమాయిని తాగి గుమ్మాయి ఓనో కొట్టిరు అనుకో, తర్వాతకి మీ ఇంటి మీద కేసు వస్తారు బాబు, అర్థం చేసుకోండి, ఓకేనా? ఇక్కడ చూపిస్తుందా ఇక్కడ చూడు, తాటి రేఖ. ఇది నా బెటర్. కళ్ళు తాగండి రా బాబు, కళ్ళు తాగండి, మంచి హెల్త్కి మంచి. వేసేసాడు, బాగా వేసేసాడు. దొంగలరా నాయన. సిగరెట్లు
ఉంటాయరా, హెల్త్లు ఉంటాయరా బాబు. క్యాన్సర్ వచ్చి వస్తారా అయ్యా, ఏ సిగరెట్ తాకండి, అర్థమైందా? ఫేస్ టు ఫేస్ చెప్తా కదా, ఇక్కడ చూడండి ఒకసారి, అవపడుతుందా? ఓకే, ఇది ఎందుకంటే ఇక్కడ కాల్చికి మనము వండుకొని తిని మందు కాకుండా బీర్లు తాగితే కొంచెం వరకు మన బాడీ ఏం కాదు. అదే వైన్ తీసుకున్నాం అనుకో, ఏడు కాదు సంకనా కూడా పోతావురా బాబు, ఏ శాత కాదు రేపు ఫ్యూచర్లో చెప్తున్నా. వానేంద్ర బాబు నన్ను డిస్టర్బ్ చేస్తుంది, గుయ్య గుయ్య సౌండ్, సపరట సౌండ్ వస్తుంది, నా పిచ్చి ఎక్కువ అర్థమైందా? మామ ఇది షెడ్ వేస్తా అన్నట్టు, ఇది మొత్తం గ్రో లెక్క ఉంది అని మొత్తం గ్రోలలోనే పెడతారు తెలుసా, ఇది మొత్తం ఇళ్ళనే పొక్కిలు చేస్తారు ఏడు కాడికి తాగోతులు అందరూ. ఇగో మరి ఇంత ఇట్లా వేసేసిరు, ఇప్పుడు ఎట్లా వేసిరు, ఇట్లుంటుంది మరి, ఎట్లుంటుంది అక్కడ వేరే లెవెల్ ఉంటుంది. ఎవరితో పెట్టుకున్నా కానీ అవుతుంది. ఆగుర్రా బాబు, మీ పైసలు మీ కానీ సీసలు వలగొట్టకండి, ఏడబడతాడు బయట, అర్థమైందా? ఇప్పుడే నా కాలు గుచ్చుకుంది, జరా ప్లీజ్ అర్థం చేసుకోండి రా బాబు. మీరు రోడ్ల మీద ఏడబడతాడు సీసలు వలగొడుతురు, అర్థమైందా? అలా వలగొట్టకండి, ఓకేనా? జర సోషల్ రెస్పాన్సిబిలిటీ పాటించండి రా బాబు, మీరు తాగొద్దులైనా సరే. మామ ఈ వీడియో నేను అందరు తాగిన వాళ్ళని అంటలేను మామ, జస్ట్ ఏంటంటే అలా సీసలు వలగొడుతులకే వర్తిస్తుంది, అర్థమైందా? మీరు పెద్ద సీరియస్ తీసుకోకండి, లైట్, ఓకేనా? ఇక నెక్స్ట్ చూసుకుంటే ఇట్లా ఉంటుంది అనుకో, అది ఇక తాగోతలతో మామూలు ఉండదు, వేరే ఉంటుంది. అరే తాగోతాడు అంటారు, ఎదురా ఆయన. ఇక ఏం చేద్దాం, మిమ్మల్ని ఎంటర్టైన్మెంట్ కోసం ఒక యాక్షన్ ఫ్లోకి దిగిపోదాం, ఓకేనా? అయితే సిట్టింగ్ చేస్తారు కదా, సిట్టింగ్ చేసినాక బొచ్చడి మాటలు వస్తాయి, ఇక ఎప్పుడు లేని మాటలు వస్తాయి, ఎక్కలేని మాటలు వస్తాయి. వాడు దిగిన దాకా ఊరుతాడు, ఊరిస్తాడు. ఎవడైనా పక్క పోయింటి తాగనోడు ఉంటే మాత్రం ఇంకా తాగే ఉరికి గోస, చెప్పిందే 10 సార్లు చెప్తాడు బొమ్మ. నేను ఎక్స్పీరియన్స్ చేసినా కదా, అది బాధ అయినా సంతోషమైనా ఏదొచ్చినా కానీ కక్కుతాడు ముందన్నే. అందుకే అంటారు, అరే పక్క ఇంక ఆపియాలి మా ఇంటి ఆపించి నిజాన్ని కక్కిపియాలరా అన్నట్టు అందరూ. అంటే తెలివిగా ఆలోచించి ఆ లోపల అన్నీ లాగేసుకోవడం లాంటి చేస్తారా బాబు, అర్థమైందా? అడ్డగోళ తాగో దానికే. అందరు తాగుతారు మామ, ఎవరు తాగాడు చెప్పు, రాజకీయ నాయకులు తాగుతారు, మినిస్టర్లు తాగుతారు, అందరు తాగుతారు కావు, బయటపడరు. కాకపోతే తాగొత్తులు అన్నాళ్ళు మేము ఏం చేస్తారు తెలుసా, ఎర్లీ మార్నింగ్ తాగవరకల్లా అరే పచ్చి తాగొద్దురా అని అక్కడికి తీసుకొస్తారు. పాపం మామ అట్లా అనకండి, ఓకేనా? ఇప్పుడు తాగొద్దంటే ఇట్లా ఎంత బాధపడతారు చెప్పండి. ఇప్పుడు నేనన్నా బాధపడుతున్నా, వాడు ఎంత ఉంటుందో లోపల, రే నన్ను బాడుకో ఇట్లా ఇరుతుంటా అన్నట్టు. వాటికి వాళ్ళని ఇంకా తాగోతుని చేయొద్దు మనం, అర్థమైందా? వాళ్ళని తాగోతు నుంచి మంచి వాళ్ళని తీసుకురావాలి, ఓకేనా? అట్ట ఇటు వస్తారు రావాలి, రోజు తాగుతారు. అరే మామ నువ్వు తాగొద్దని ఇంకా తాగోతులు వస్తారా బాబు, అర్థం చేసుకోండి, ఓకేనా? ఇంత లేదు పోరగాళ్ళు బట్వేజర్లు కూస్తారు, బీర్లు, కళ్ళు, మాకు అన్నీ గింబాగిరే పెడుతుర్రా అమ్మ. ఈ టైం నుంచి చిన్న వయసులో ఇన్ని అలవాట్లు నేర్చుకుంటూ ఉంటారా, బతారా నాయన? ఏంద్రా బాబు ఎట్ట తయారవుతుర్రా నాయన? జర్ర నాన్న, నేను ఈ వీడియో తీసినాను కానీ కొందరన్నా మారనరా బాబు, అర్థమైందా? ప్లీజ్ మీరు తండ్రులను ఎంత కష్టపడుతుర్రో నాయన, ఇంట్లో ఎన్ని ఇబ్బందులు పడుతుర్రో ఒకసారి ఆలోచించండి, అర్థమైందా? వాళ్ళ కోసమైనా జర కొంచెం మారనరా బాబు, ప్లీజ్. మారుతారని నేను నమ్ముతున్నా, ఓకేనా? విలేజ్ యాత్రికుడు ఛానల్ ద్వారా కొందరన్నా మారి మీరు మీ ఫ్యామిలీని మంచిగా చూసుకుంటారని చెప్పేసి విలేజ్ యాత్రికుడు ఆశిస్తుండు. అదేవిధంగా బుట్ట పూరగాళ్ళు, పెద్దోళ్ళైనా సరే, ఎవరైనా సరే వీలైనంత వరకు మందుని తగ్గించండి, మీ ఆరోగ్యాలను మీరు కాపాడుకోవాలి. ప్లీజ్ స్మాల్ రిక్వెస్ట్, ఓకేనా? జస్ట్ ఈ వీడియో మీకు ఎలా ఉందో ఒకసారి కామెంట్ చేయండి, ఇంకా ఎలాంటి వీడియోలు కావాలో అది కూడా కామెంట్ చేయండి, ఓకేనా? కాకపోతే ఒక్కనే ఉన్నా, ఏకాకినే ఉన్నా, ఇక ఏం చేయలేము ఇక, ఓకేనా? ఒకటే కెమెరామ్యాన్ నేనే తీసుకోవాలి, నేనే వీడియో ఎడిటింగ్ చేసుకోవాలి, నేనే అన్నీ చేసుకోవాలి. కాబట్టి ఇక వీడియోలు గిట్న వస్తే మామ ఇక ఇట్లా లైట్గా ఇక మీరే నాకు సపోర్ట్ చేయాలి, ఇక నేను ఏం చేయలేను ఇక.
ఓకేనా. నాకు కెమెరామ్యాన్ ఎవడు వర్క్ చేయమంటే స్వార్థపరులు ఉంటారు ఈ సొసైటీలో, అర్థమైందా. ఎవడు వచ్చి నాకు అరే నేను ఇప్పుడు మీరు అనుకో, అరే నాకు ఈ ఆపతుంది రారా అంటే నా కొడుకు రాడు, అర్థమైందా. ఇప్పుడు నేను ఒక పని చేస్తున్నా, అరేకి పని చేసుకుందాం దారా, ఇట్లా యూట్యూబ్లో వర్క్ చేసుకుందాం దారా అంటే నీకు వర్క్ చేస్తే నాకేమొస్తుంది రా రేపు అని స్వార్థం అంతే. అంటే మామ ఒక్కటి గుర్తుపెట్టుకోండి, మనం ఎప్పుడు స్వార్థం విడుస్తామో అప్పుడే మనం పైకి వెళ్ళిపోతాం, అర్థమైందా. కొన్ని కింద వర్క్ చేయాలి టైం వచ్చినప్పుడు. నేను చెప్తున్నా రిజల్ట్ చేసిన, నేను వర్క్ చేసే ఇప్పుడు మళ్ళీ నేను ఎవరిని నమ్మకుండానే ఇప్పుడు నా సొంతంగా నేను ఇలాంటి వీడియోలు చేస్తున్నా. ఇక మీరు ఉన్నారనే ధైర్యం ఉంది మామ నాకు. నా 900 సబ్స్క్రైబర్లు రేపు వాళ్ళే నన్ను 9 లక్షల పైకి నిలబడతారనే నాకు సంకల్పం ఉంది. ఓకే, మనం వీడియోలు ఇట్లా జర నెక్స్ట్ లెవెల్ చేద్దాం. థ్యాంక్ యూ. కొంచెం టైం తీసుకొని ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకేనా, థ్యాంక్ యూ.